హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కరకరలాడే రింగ్స్. ఈ రింగ్స్ చేయడానికి శనగపిండి, మైదాపిండి, బియ్యం పిండి ఇవేమీ వాడకుండా ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతో ఎంతో క్రిస్పీగా, ముఖ్యంగా లోపల చాలా గుల్లగా వచ్చే ఈ రింగ్స్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని 1 కప్పు నీళ్ళను వేసుకోండి. దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నీళ్లు మరిగేటప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నీళ్లు మరిగేటప్పుడే మంటని సిమ్లో పెట్టుకొని అదే కప్పుతోటి 1 కప్పు ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసి కలుపుతూ జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకుంటే రవ్వ అనేది ఇలా సాఫ్ట్గా అవుతుంది. 1 కప్పు నీళ్లకు 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని 2-3 మినిట్స్ పాటు ఇలా నీట్ చేస్తే మరింత సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకోండి. ఈ రింగ్స్ చేయడానికి ఎలాంటి జంతికల మిషను అలాంటిది ఏమీ వాడకుండా జస్ట్ ఇలా బాల్స్ చేసుకుంటూ మధ్యలో హోల్ పెట్టేశారంటే కరెక్ట్గా రింగ్ షేప్లో అనేది వచ్చేస్తుంది. హోల్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా బాల్లా చేసిన తర్వాత 2 సైడ్స్ ప్రెస్ చేయండి. అప్పుడు రౌండ్ షేప్లో కరెక్ట్గా హోల్ అనేది వస్తుంది. ఇలా అన్ని రింగ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడివేడి నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. అయితే నూనె మాత్రం కొంచెం వేడెక్కగానే రింగ్స్ అన్నీ వేసేసేయండి. రింగ్స్ వేసిన తర్వాత మంటను టోటల్గా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. బబుల్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత రింగ్స్ను మరొక వైపు టర్న్ చేయండి. ఇవి ఉప్మా రవ్వతో చేసిన రింగ్స్ కాబట్టి వేగడానికి టైం ఎక్కువగా పడుతుంది. మంటను సిమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి. ఈ కలర్లోకి రాగానే స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ నుంచి తీసేసేయండి. ఈ రింగ్స్కు ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి. చూడండి, పైన క్రిస్పీగా, లోపల గుల్లగా, క్రంచిగా, భలే టేస్టీగా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. మరి తప్పకుండా ఈ స్నాక్స్ మీరు కూడా ట్రై చేయండి. నేను చూపించిన ఈ రింగ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.